మీ పేరు? నా పేరు వంశీకృష్ణ, కాకతీయ యూనివర్సిటీ. సో మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే మీరు కూడా ఒక కాక్రోచ్ అనుకోవచ్చా? నేను కాక్రోచ్ అనే బదులు ఇవాళ సాధారణోళ్లకు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి ఇవాళ ఉన్న యువతను ఎట్లా చూసిండు అని అంటే, సాధారణోళ్ళు వీళ్ళు ఏమైనా ఆర్టీఐలు వేసుకుంటా, వీళ్ళు ఏమైనా సోషల్ మీడియాను వేదిక చేసుకుంటా వీళ్ళు పని చేస్తారు, వీళ్ళు కాక్రోచ్లు, వీళ్ళు బొద్దింకలు అన్నట్టు ఒక హీనమైన వాతావరణాన్ని క్రియేట్ చేసిండు. ఇవాళ ఆ హీనమైన వాతావరణం ఏమైంది అంటే, పెద్ద ఎత్తున ఒక పెను మార్పు లెక్క జరిగి ఇక్కడ జరుగుతున్నది ఏమైతే ఉన్నదని నిజమైన వాతావరణాన్ని ఇంకా తొంగి చూసే ప్రయత్నం ఈ విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రయాణికం కావచ్చు చూసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ మేరకు నేను కాక్రోచ్ను కావచ్చు అంటే ఖచ్చితంగా నేను కూడా కాక్రోచ్ను అయితా అన్నట్టు ఖచ్చితంగా చెప్తాను. అయితే యూత్ యాంగర్ ని ఎప్పుడైనా ఆపోజిషన్ పార్టీస్ క్యాచ్ చేసుకోవాలని చూస్తాయి కదా, మరి మీరు ఎంతవరకు స్ట్రాంగ్ ఉండగలుగుతారు? ఈ కాక్రోచెస్ ఎంతవరకు చేయగలుగుతారు? అంటే ఇవాళ యూత్ యాంగర్ అనే అంశానికి వచ్చేస్తే ఇవాళ కొంత తాత్కాలికం ఉంటది, అదే విధంగా మరి ఒక స్టాండ్ అనేది ఉంటది. ఒక స్టాండ్ లో ఒక ఐడియాలజీ తరపున ఇవాళ వాళ్ళు నిలబడితే ఖచ్చితంగా వాళ్ళు రాణించగలుగుతారు. లేదా ఇప్పటికి మాత్రం తాత్కాలిక ఆనందం, తాత్కాలికంగా ఉన్న కోపం అయితే మాత్రం వాళ్ళు ఎక్కడికక్కడ మరి ఇచ్చుకపోయే వాతావరణం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక రిజైన్ చేస్తే ఈ పేపర్ లీక్ అనేది ఆగిపోతుంది అంటారా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఇలా సెంట్రలైజేషన్ లో ఒక బాడీ ఏదైతే సెంట్రలైజేషన్ లో ఉన్న బాడీ ఏదైతే ఉంటుందో, ఇలా ప్రధానమంత్రి కాంచి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంచి, అదే విధంగా మనకు చూసినట్టు ఆర్థిక మినిస్టర్ కూడా ఒక బలమైన శక్తులు. ఇవన్నీ వీళ్ళ అటానమస్ ని యాడ్ చేసుకొని ఒక నాలుగు విభాగాలుగా మళ్ళా మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఇవాళ రిజైన్ చేస్తే ఈ యొక్క మూమెంట్ ఆగుతుందా, ఈ యొక్క వ్యవస్థ ఆగుతుందా అని అంటే, ఎక్కడో ఒక కాడ ఒక కొల్కికి మాత్రం వచ్చే వాతావరణం కనిపించే ఉంది. ఒకానొక సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున, ఇంత భారీ స్థాయిగా ఎక్కడ కూడా మూమెంట్లు అనేవి జరగలేదు. ఒకవేళ జరిగినా కూడా మరి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క నిర్దిష్టమైన వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరగలేదు. దానికి ఒక నిరసన వ్యక్తంగా ఆయన రాజీనామా చేస్తే అది ఖచ్చితంగా లబ్ధి జరుగుతుంది. విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల తరపున ఉన్న నాయకులకు కావచ్చు, అదే విధంగా బలిదానం చేసుకున్న వ్యక్తులకు కూడా ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పారు. అయితే చాలా మంది ఏమంటున్నారు అని అంటే, మీరు ఎన్ని ప్రొటెస్ట్లు చేసినా ఆయన రిజైన్ చేయడం, ఆయన కనీసం పట్టించుకుంటలేడు అని చెప్పేసి అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్? అంటే ఇవాళ ప్రొటెస్ట్లు అని అంటే భారత రాజ్యాంగంలో ప్రొటెస్ట్ చేసే హక్కు మనకి ఇచ్చింది. ఇవాళ మనం ఎన్ని జీవోలు రాసినా, ఎన్ని పేపర్లు రాసినా, ఎన్ని రిప్రజెంటేషన్లు రాసినా, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఆ మీడియాను కూడా కొనేసిన వాతావరణం ఈ మోడీ గవర్నమెంట్ది. ఆ మీడియాను కూడా ఇవాళ మరి తన సొంతం హస్తగతం చేసుకొని ఇవాళ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని తాను పెద్ద ఎత్తున చూపెట్టి, మేము భారతదేశం ఇవాళ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఇదే నరేంద్ర మోడీ, ఇదే అమిత్ షా, ఇదే సెంట్రల్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ప్రెస్ మీట్లు పెట్టి ఒక స్పష్టమైన విధానానికి సంబంధించిన వాతావరణాన్ని నెలకొల్పి సమాధానాలు ఇవ్వలే. దానికి ఖచ్చితంగా ఇదైతే పెద్ద ఎత్తున నిరసన వాతావరణం మేము రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉంటే వివిధ వామపక్ష సంఘాలు కావచ్చు, వివిధ బహుజన సంఘాలు కావచ్చు, వివిధ రకాల ఉన్నటువంటి ఎవరైతే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నటువంటి మేధావులు కావచ్చు మద్దతు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే సిస్టమ్ గానీ, పొలిటికల్ గానీ ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది యూతే ఈ మీరంతా గొర్రెల్లా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు గొర్రెలు అని అంటే మీరు బొద్దింకలు మీతో అది కూడా మాట్లాడేది యూతే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎట్లా యూత్ అని బయటకు వచ్చిందో అట్లా చాలా మంది యూత్ అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇలా సీజే ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ మన సుప్రీంకోర్టుకి, మీరు బొద్దింకలు మీకేం సాధ కాదు అని అంటే, ఇదే నా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అని అంటే, చలిచీమలు మొత్తం కూడా ఎర్రదండును కట్టి ఇవాళ ఏదైతే బక్కపల్సని రైతుల తరపున నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పీడన తరపున కొట్లాడిన వ్యవస్థ నా తెలంగాణది. ఈ తెలంగాణలో ఏ సార్లు చూసినా కూడా ఎర్రటి రక్తాలు చిందించిన విప్లవ చరిత్ర ఇక్కడ. అంటే
చీమలు అని తక్కువ అంచనా చేస్తే, అదే విధంగా బొద్దింకలు అని మరి విర్రవీగుతాయి. అదే విధంగా ఇంకోటి మీరు అందరు గొర్రెలు అని అంటే, గొర్రెలు కూడా ట్రైనింగ్ చేసినవి ఉన్నాయి, గొర్రెలు కూడా ట్రైనింగ్ లో భాగమై ఉన్నాయి. ఆ గొర్రెలకు కూడా ఇలా ఒక కాపరి, ఒక నిర్దిష్టమైన కాపరి ఉంటాడు. ఆ కాపరిని ఆయన ఎప్పుడైతే మోనరైజింగ్ చేస్తూనే ఉంటాడు. ఆయన మాటలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవాళ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల వెనుక కూడా మేధో శక్తి ఉన్నది. ఇది పెద్ద ఎత్తున మూవ్మెంట్ మొబిలైజేషన్ చేస్తూ ఉంటది అని ఖచ్చితంగా చెప్తాం. నార్మల్ గా పొలిటికల్ పార్టీస్ అంటే వాళ్ళకి హై కమాండ్స్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి, పార్టీ ఫండ్స్ ఉంటాయి, దాంతో రన్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసారు, యూత్ గా స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? అయితే ఇవాళ ఇండిపెండెంట్ అని అంటే ఒకటి, ఇవాళ కొన్ని సంఘాలు ఏవైతే వచ్చినాయో ఆ సంఘాలు కూడా మద్దతు రూపంలో వచ్చినాయి. ఈ స్టాండ్ అనేది ఎందుకు అని అంటే, ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో ఆ ప్రజల తరపున మేము ఉంటాము అనే ఐడియాలజీ ఉన్న విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా వచ్చినాయి. ఒకవేళ ఇవాళ ఈ యొక్క ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక స్టాండ్ వాళ్ళు ఎంచుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ స్టాండ్ ప్రకారంగా పోతారు. ఇంకా కూడా ఇది నిర్దిష్టమైన వాతావరణంలో లేదు. ఇది అంతా కోప ఉద్రిక్తతలతోటే ఉన్నది. ఈ కోప ఉద్రిక్తతలతోటి ఉన్న వాతావరణాన్ని ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా చూపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని ఖచ్చితంగా చెప్తాం. హాయ్ అండి, మీ పేరు? శివ, నా పేరు శివ, కాకతీయ యూనివర్సిటీ. శివ గారు ఎందుకు చేస్తారు ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి భారత న్యాయస్థానము ఇండిపెండెంట్, అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారత న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానిలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సిజేఐ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో ఉన్న 40 కోట్ల యువతని ఏదైతే చదువుకొని దేశ పురోగమనంలో లేకుంటే దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను, చదువుకున్న నిరుద్యోగులను వీళ్ళందరూ ఉద్దేశించి వీళ్ళు ఈ దేశానికి పట్టిన చీడ పురుగుల్లాగా, అదేవిధంగా బొద్దెంకలు అని చెప్పి బొద్దెంకలతో పోల్చి ఈ రోజు సంబోధించడం అంటే చాలా దిక్కుమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. నువ్వు నిజంగా ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థకి అధిపతిగా ఉన్నావా లేకుంటే బీజేపీ ఏజెంట్ గా ఉన్నావా అని కూడా ఈ సందర్భంగా విద్యార్థులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, మీరు నిజంగా మమ్మల్ని బొద్దెంకలతో పోలిస్తే నిజంగా మేము బొద్దెంకలమే. ఎందుకోసం బొద్దెంకలం అంటే, చదువుకున్న ఈ వ్యవస్థని పట్టి పీడిస్తున్నారని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడారో, ఎస్ ఇప్పటి నుంచి మేము బొద్దెంకలమే, మీ బొద్దెంకలం కాబట్టి ఈ చీడ పురుగులైనటువంటి మీ రాజకీయ దురంధతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మేము చీల్చి చెండాడతాము, మిమ్మల్ని పట్టుకొని వేలాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పేపర్ లీకేజ్ అనేది ఇంత దారుణమైన విషయం అని అంటే, ఈ రోజు వాళ్ళ కష్టాన్ని పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఎంతో కష్టపడి ప్రభుత్వ బడులు చదువుకొని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో లక్షల ఫీజులు కట్టి ఈ రోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే దాదాపు 60 పైగా సార్లు పేపర్ లీక్ కావడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నదని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే గనక నీట్ పేపర్ లీక్ అనేది ఆగిపోతుందా? మీ గ్యారెంటీ? అంటే మేము అనేది రిజైన్ చేస్తే ఆగిపోతామని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే, ఏదైనా విషయం జరిగినప్పుడు ఆ విషయానికి బాధ్యత ఎవరైతే, ఇప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఒక రోజు రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసిండు కాబట్టి బాధ్యత వహిస్తూ ఈ సంఘటన నాదే బాధ్యత అని చెప్పి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే ప్రభుత్వం పునరాలోచన చేసి దీని లోపలైతే కుట్ర ఉన్నదో ఆ కుట్రలో భాగంగా ఏం జరిగింది అనేది వెంటనే దాని విచారణ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజీనామా చేస్తేనే ఆగిపోతుంది, మళ్ళా జరగవని చెప్పట్లేదు. కానీ రాజీనామా చేయడం అనేది తన నైతిక బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రి గాని కూడా సందర్భంగా తెలుస్తున్నాం. సోనం వాంగ్చుక్ ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తే బాగుంటుందని చాలా మంది యూత్ అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ దాని మీద మీ ఒపీనియన్? సోనం వాంగ్చుక్ అని అంటే, ఇప్పుడు విభిన్న అభిప్రాయాలు ఉంటాయి సమాజంలో, ఒక వ్యక్తుల మీద విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఈ రోజు ఆయన వచ్చి మాట్లాడుతాడు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒకరిని కాకుండా ఒకరిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టి ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. కాబట్టి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పునరాలోచన చేసి విద్యార్థులు, వాళ్ళందరూ మేధావులు అనుసరించిన తీరుపై వెంటనే వాళ్ళందరూ పునరాలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం మేము.